నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. తను పాట పాడితే వెన్నెల చల్లదనం అంతా మన మీద కురుస్తుందా అన్నంత అద్భుతంగా ఉంటుంది తన గొంతు. ఎవరితో పయనము ఎన్ని గలలు కని ఏమిటి లాభం, కలలు కనులనే వెలివేస్తే. సరిగమప వరకు చేరుకోవడానికంటే ముందు ఎలా సాగింది? సరిగమపాకు నేను వెళ్ళక ముందు 10th తర్వాత ఇంటర్ చేశాను. ఇంటర్లో బైపీసీ తీసుకున్నా. అన్నమయ్య సాంగ్స్ ఆడిషన్స్ జరిగాయి, మా కాలేజీ తరపు నుంచి వచ్చారనమాట. అప్పుడు నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సూపర్. ఓకే. సరిగమప ఆడిషన్స్ జరిగాయి తిరుపతిలో. ఆడిషన్స్ జరిగితే నేను వెళ్ళలేదు. ఇంకా మా గురువు గారు నువ్వు వెళ్ళొచ్చు కదా అనేసి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నేను ఇంకా నేర్చుకుంటున్నాను కదా, సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. మా గురువు గారు ఒక్క మాట అన్నారు, అది నాకు ఎప్పటికీ కూడా మనసులో ఉండిపోతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఊరంతా వెన్నెల సాంగ్ పాడడం జరిగింది. కోటిసారి గారు, శైలజమ్మ గారు, స్మిత మేడం గారు, అనంత శ్రీరామ్ గారు, వాళ్ళ నలుగురు మాకు జడ్జిగా ఉన్నారు. అప్పుడు నాది ఊరంతా వెన్నెల సాంగ్ పాడిన తర్వాత ఆయన నా వాయిస్ విని మీకు ఏమైనా కావాలంటే అడుగమ్మా అనేసి అంటే, లేదు సార్ నాకు మా ఊరికి ఒక బస్సు వేయించండి సార్, నేను కాకుండా నా తరం నుంచి ఇంకా అంటే ముందుకు వచ్చే పిల్లలు కూడా ఇబ్బంది పడరు, ఆ థింగ్స్ నాకు అప్పటికప్పుడే వచ్చేసి నేను అడగడం జరిగింది. నార్మల్గా సరిగమపాలో శైలజమ్మ గారు మీకు మెడలో చైన్ కూడా వేసారు కదా? అవునవును. అంటే అప్పుడు ఎట్లా అనిపించింది? అంటే అది ఎలా జరిగిందంటే, ప్రజెంట్ ఏదైనా సినిమాకి చేస్తున్నారా? ప్రజెంట్ ఇదే రణబలి సినిమాలో చెప్పారు అవకాశం, సో మీకు అవకాశం ఉంటుంది చేయగలుగుతారు అనేసి అన్నారు. ఓకే. మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? ఇంకా నాకు శ్రేయా ఘోషల్ అంటే, ఇంకా ఆమె గమకాలు ఆమె పాడేదంటే ఇంకా పిచ్చి నాకు. చిత్ర గారు కావచ్చు, వాళ్ళంతా మంచి సింగర్స్ కదా పెద్దోళ్ళు. నీకు ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ఒక సినిమాలో అవకాశం వస్తే ఏ సింగర్ అండ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో పాడాలని ఉంది? దేవిశ్రీ ప్రసాద్ అన్న మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్రిప్ గా ఉంటుంది, ఒక రాయిని పట్టుకుంటే మనం పిసకడానికి కూడా శక్తి ఉండదు, అంత అలా ఉంటుంది ఆయనది. మీ గొంతును మీరు ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక చాక్లెట్ గానీ బిస్కెట్ గానీ అలా తినే అలవాటు ఎప్పటికీ లేదు నాకు. సింగింగ్ గురించి పక్కన పెడితే మీకు సినిమాలలో ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఓకే. ప్రభాస్ అన్నని ఒక్కపారన్న అన్నను కలవాలన్నది, కానీ అది చూశాను తిరుపతిలో ఆది పురుషు, అది ఫ్రీ రిలీజ్ అక్కడే చేశారు, అప్పుడు వెళ్ళి చూశాను. కానీ తన దగ్గరికి వెళ్ళి చేయాలనేది అది ఎప్పుడైనా కానీ నెరవేరుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాను.